తీస్తాను సినిమాలు. నిజంగా నా దగ్గర అంత డబ్బు కనుక కనీసం నెలకి చిన్నపాటి ఆదాయం ఉన్నా కానీ సినిమాలు మానేయగలను సంపూర్ణంగా. సంసిద్ధంగా ఉన్నాను సినిమాలు మానేయడానికి. కానీ పార్టీ నడపడానికి ఎవరిని డబ్బులు అడగలేను నేను. ఎవరైనా ఇస్తే తీసుకోగలను. ప్రధానమంత్రి గారు కూడా నేను ముఖ్యమంత్రిని కాదు, ఎమ్మెల్యేని కాదు, పైగా గాజువాకలు ఓడిపోయినవాడిని. ఇది ఒక సందర్భంగా విశాఖలో మాట్లాడిన మాట. నేను ఎమ్మెల్యేని కాదు, కనీసం నాకు సంపాదన లేదు, కనీసం ముఖ్యమంత్రిని కూడా కాదు, ఒకవేళ ఆ మాత్రం సోర్స్ ఉన్నా నేను సినిమాలు మానేద్దును అనేది. తర్వాత ఆయన పార్టీ ఆఫీస్లో ఇంకొక మాట మాట్లాడారు. వారసత్వ పరంగా వచ్చిన ఆస్తులన్నా ఉండాలి. అలా కాకుండా మీరు వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయం చేస్తూ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటీషియన్స్ అంటే అలా ఎవరు లేదు. అందరూ సగం మిగతా పనులు చేసి వ్యాపారాలు చేసి రాజకీయ నాయకులే. ఈవెన్ లా చేసే వాళ్ళు కూడా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ, కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు కానీ, చిదంబరం లాంటి వాళ్ళు, నేను అనుకుంటాను నేను నా పని నేను చేస్తాను. కానీ ఇది నా దేశానికి నా సమాజానికి నేను ఇచ్చే సమయం. ఆ రోజు వస్తుందని అనుకుందాం. డబ్బు నాకు అవసరం లేని సమయం వస్తే ఆ రోజున మొత్తం వదిలేస్తాను, సినిమా కూడా వదిలేస్తాను. ఆ రోజు డబ్బు నాకు అవసరం లేని సమయం వస్తే ఆ రోజున మొత్తం వదిలేస్తాను, సినిమా కూడా వదిలేస్తాను ఆ రోజు. ఇది సార్, ఇది ఒక పార్టీ ఆఫీస్లో మాట్లాడిన మాట. అంటే ఒకటి నాకు తెలిసి ఏ మనిషికి డబ్బు అవసరం లేని పరిస్థితి అయితే రాదు, డబ్బే అవసరం. ఇంకోటి ఆయన ఇంకో సందర్భాలు అనేది ఏంటంటే అప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, 2 చోట్ల ఓడిపోయారు కాబట్టి ఆ కనీసం మినిమం సంపాదన ఉంటే నేను మానేద్దును అంటే ఇది నైతికంగా కానీ రాజకీయంగా కానీ ముందు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి, ఇప్పుడు వీళ్ళు వేసిన పిల్లి ఏదైతుందో అది కరెక్టా కాదనేది కూడా ఒకటి చర్చ. ఆయన మాట్లాడే మాటలని లైట్ తీసుకోవడం. ఆయన ఏంటంటే విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంటాడు, సందర్భాన్ని బట్టి మాట్లాడతాడు. ఆయన మాట్లాడేదాన్ని మళ్ళీ ఇప్పుడు 32,000 మంది మాయమైపోయాడు అంటాడు, మళ్ళీ సుగాలి ప్రీతి ఇది ఉంటుంది మాట్లాడతాడు, లేకపోతే సుగాలి ప్రీతికి నేనే న్యాయం చేశాను అంటాడు. అవన్నీ వదిలేసేయండి. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలని కూడా ఆయన ఒకటి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నాన్ కరప్టెడ్ ఆ ఆస్పెక్ట్లో ఒప్పుకోవాలి. రెండవది ఏందయ్యా అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే రాజకీయం నీచి రాజకీయం చేసే అలవాటు తక్కువ ఉన్నట్టు. థర్డ్ ఆల్టర్నేటివ్ ఆంధ్రాకి కావాలి కాబట్టి మనం కూడా ఆ విషయంలో అతన్ని సమర్థిస్తాం. మాట నిలకడ ఉందా అంటే వాలంటీర్లకి గురించి ఎన్ని మాటలు మాట్లాడాడు, తర్వాత 10,000 నేనే ఇప్పిస్తానన్నాడు మరి. కాబట్టి ఏం లేదు. ఒకటి ఏంటంటే సినిమా ఒకటి ఫస్ట్లో ఆయన సినిమాలు వదిలేద్దాం అనుకున్నాడు.